నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 8,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఈ ఆధ్వర్యంలో ఉన్నత విద్యా సంస్థలు డిగ్రీ, పీజీ, బీఎడ్, ప్రొఫెషనల్, ఐటీఐ కళాశాలలు, యూనివర్సిటీలు బంద్కు పిలుపునిచ్చాయని ఏర్పాటు చేసిన పత్రిక విలేకరుల సమావేశంలో ఎస్ఎఫ్ఈ జిల్లా కార్యదర్శి ముదాం అరుణ్ అన్నారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 6 సంవత్సరాలుగా బకాయిలు పెండింగ్లో ఉన్నాయని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,000 కోట్లు పెండింగ్లో పెడితే గత 2 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం 3,000 కోట్లకు పైగా పెండింగ్లో పెట్టిందని వాటిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు రాకపోవడం వల్ల సర్టిఫికెట్లు యాజమాన్యాలు ఇవ్వడం లేదని విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రేపు విడుదల చేస్తాం, ఎల్లుండి విడుదల చేస్తాం అని హామీలు ఇస్తూ విద్యాసంస్థల యాజమాన్యాలను విద్యార్థులను మోసం చేస్తుందని, కావున విడుదల చేయకపోతే విద్యార్థులు ఏకం చేసి పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 30న జరిగే రాష్ట్రవ్యాప్త ఉన్నత విద్యాసంస్థల బంద్ను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఈ జిల్లా నాయకులు మణికంఠ, రాహుల్, నవీన్, నితిన్ తదితరులు పాల్గొన్నారు. 30వ తేదీన భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 6 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను 8,000 కోట్లకు పైగా పెండింగ్ లో ఉన్నాయి. వీటన్నిటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ నెల 30వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, బీఎడ్, అట్లాగే ప్రొఫెషనల్, అట్లాగే ఐటీఐ కాలేజీల బంద్కు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. కావున ఈ బంద్లో విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలు అందరూ కూడా సహకరించి బంద్ను విజయవంతం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో గత 6 సంవత్సరాల నుంచి గతంలో పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు పరిపాలిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, విద్యార్థుల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తా ఉంది. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం వల్ల గల విద్యార్థులకు కాలేజీలకు పోతే సర్టిఫికేట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా కనీసం వాళ్ళ ఎగ్జామ్ ఫీజులు కట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో వీళ్ళ విద్యార్థులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ రేపు వేస్తాం, ఎల్లుండి వేస్తామని చెప్పి ఇవాళ ప్రభుత్వం చెప్తూనే కానీ ఇవ్వడంలో మాత్రం మొండి వైఖరి అవలంబిస్తా ఉంది. వాళ్ళ విద్యార్థుల్ని, విద్యాసంస్థల యాజమాన్యాన్ని మోసం చేస్తున్నట్టు కనిపిస్తా ఉంది. కాబట్టి వెంటనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 8,000 పైగా కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే పెండింగ్ లో పెట్టిందో వాటిని వెంటనే విడుదల చేయాల్సిందిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అది ఈ విడుదల కాకపోతే మాత్రం 30వ తేదీన బంద్ మాత్రం ఖచ్చితంగా నిర్వహించి తీరుతాం. ఆ బంద్ చేయడమే కాదు, లక్షలాది మంది విద్యార్థుల్ని ఏకం చేసి చలో హైదరాబాద్ కూడా పిలుపునిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇల్చిపూర్ సెంటర్లో వర్షంకు తడిసిన ధాన్యం. నిజాంసాగర్ పోలీస్ స్టేషన్లో మహిళా కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న శ్రీమతి నేనవత్ కస్తూరి గారు, స్థలం బాన్సువాడ మండలం, బోర్గం క్యాంపు గ్రామం, తన కృషి, పట్టుదలతో యువతకు ఆదర్శంగా నిలిచారు. కస్తూరి గారు ఏక్లారా సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో 10వ తరగతి వరకు విద్యనభ్యసించి అనంతరం వరంగల్లో ఇంటర్మీడియట్, కోటి ఉమెన్స్ కాలేజ్లో డిగ్రీ పూర్తి చేశారు.
2024లో పోలీస్ శాఖలో కానిస్టేబుల్గా ఎంపికై నిజాం సాగర్ పి.ఎస్లో విధులు చేపట్టారు. విధుల్లో నిబద్ధతతో పాటు నిరంతర అభ్యాసాన్ని కొనసాగిస్తూ, కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో 2025లో టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ ఐ విమెన్ డెవలప్మెంట్ మరియు చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఉద్యోగాన్ని సాధించడం విశేషం. పోలీస్ శాఖలో ఎదురయ్యే సమస్యలు, సమయాభావం మధ్య కూడా లభించిన ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకుని విజయం సాధించిన కస్తూరి గారిని జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఎప్స్ గారు అభినందించి మెమెంటోతో సత్కరించారు. జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, భవిష్యత్తులో కూడా తన ప్రతిభతో మంచి పేరు సంపాదించి, ప్రజలకు సేవ చేస్తూ, తనదైన ముద్రను వేసుకోవాలని జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఎప్స్ ఆకాంక్షించారు. సదాశివనగర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నకు భూమి పూజ. రామారెడ్డి మండలం ఉప్పల్వాయి గ్రామంలోని ఇందిరమ్మ లబ్ధిదారుడి ఇంటి నిర్మాణం చేపడుతున్న తీరును పరిశీలించారు. ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారుడు అరటి మంగలక్ష్మి లింబాద్రి నిర్మించుకుంటున్న ఇల్లు దాదాపుగా ముగింపు దశలో ఉందని 20 రోజుల్లో పూర్తి చేసుకుని గృహప్రవేశానికి రెడీ అవుతుందన్నారు. లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి ఇంటి నిర్మాణ పురోగతిని ఆరా తీసి, నాణ్యత ప్రమాణాలు పాటించి నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని అన్నారు. అంతకుముందు సదాశివనగర్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నకు మార్కవుట్ చేసిన లబ్ధిదారుని ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేసి, ఇంటి నిర్మాణం త్వరగా పూర్తి చేసుకోవాలను అన్నారు. అలాగే మార్కావుట్ కాని వాటిని 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు సొంతింటి కలను నెరవేర్చడంలో, పేద ప్రజలకు శాశ్వత నివాసం కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల మోములో వెలుగులను నింపుతుందని లబ్ధిదారు అరటి మంగలక్ష్మి లింబాద్రి సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసి కొనుగోలు కేంద్రాల తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. సదాశివనగర్ మండల కేంద్రం, రామ్రెడ్డి మండలంలోని ఉప్పల్వాయి గ్రామంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణ శాఖ సూచనల మేరకు తుపాను ప్రభావం వలన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలో అన్ని వరి కొనుగోలు కేంద్రాలలో అవసరమైన ఏర్పాట్లను చేయాలని, రైతులు నష్టపోకుండా, ధాన్యం తడవకుండా టార్పాలిన్ కవర్లతో పాటు అవసరమైన సౌకర్యాలు వెంటనే వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అధికారులను ఆదేశించారు. రానున్న రోజుల్లో వర్షా ప్రభావంతో అవసరమైతే వరి కోతలు జరపకుండా రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని కాగా, కొనుగోలు కేంద్రాల నుండి మిల్లులకు ధాన్యం పంపిన వెంటనే దిగుమతి చేసుకునేలా పర్యవేక్షణ జరపాలని అన్నారు. కేంద్రాల వద్ద వడ్ల కాంటాలను పరిశీలించి, వాతావరణం బాగలేనందున కాంట వేసిన బస్తాలు సంరక్షించుకోవాలని సెంటర్ ఇన్ఛార్జీకి, సంఘ కార్యదర్శికి సూచించారు. కొనుగోలు కేంద్రాలను రైతుల తమ పంటను తీసుకువచ్చేటప్పుడు నాణ్యత ప్రమాణాలు, తేమ శాతం తదితర పాటించాలని, వర్షం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున వడ్ల కుప్పలు వర్షానికి తడవకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే రైస్ మిల్లు వద్ద వడ్ల సంచులు దించుకున్న వెంటనే, రిసిప్ట్ పొంది వెంటనే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయవలసిందిగా సెంటర్ ఇన్ఛార్జీకి సూచించారు. జిల్లాలో మొత్తం 427 కేంద్రాలు, 233 ఫాక్స్ కేంద్రాలు, 193 ఐకెపి గ్రేడ్ ఏ రకం రూపాయల క్వింటాలుకు 2389, సాధారణ రకం క్వింటాలుకు 2369. కలెక్టర్ వెంట డిప్యూటీ కలెక్టర్ రవితేజ, డ్రో మదన్ మోహన్, డీసీఓ రామ్మోహన్, క్లస్టర్ ఆఫీసర్ లక్ష్మణ్, డిఎం, డీసీఎస్ఓ, సిఎస్ఓ, ఏఈఓ సంఘ కార్యదర్శులు, సెంటర్ ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. రామారెడ్డి తహసీల్దార్ కార్యాలయాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా భూభారతి రెవెన్యూ సదస్సులలో పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. అలాగే, ఎన్నికల నిబంధనల మేరకు శనివారంలోగా సమయానికి పూర్తి చేయాలని, ఎటువంటి లోపాలు లేకుండా నిబంధనల ప్రకారం క్రమబద్ధంగా నిర్వహించాలని సూచించారు. ఎస్.ఐ.ఆర్ అమలు కోసం చేపడుతున్న కసరత్తు గురించి మండలాల వారీగా వివరాలను అడిగి తెలుసుకున్నారు.
2002 ఓటరు జాబితాలో 2025 ఓటరు జాబితాను జాగ్రత్తగా సరిచూసుకుని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా నిర్ణీత నమూనాలో వివరాలు రూపొందించాలని, తప్పిదాలకు తావు లేకుండా మ్యాపింగ్ పూర్తి చేయాలని అన్నారు. BLO సూపర్వైజర్లు ఒక్కో పోలింగ్ స్టేషన్ వారీగా BLOలతో స్వీయ పర్యవేక్షణలో SIR ప్రక్రియను పకడ్బందీగా జరిపించాలని అన్నారు. ఇందులో డ్రో మదన్ మోహన్, తహసీల్దార్ ఉమలత, రెవెన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,19,500, వెండి 1,510 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.